సమయము రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. సంధియపడకండి మీరు సాగులు చేపట్టను, సత్యవాక్యమును మీరు సరిగా చూడండి. సంధియపడకండి మీరు సాగులు చేపట్టను, సత్యవాక్యమును మీరు సరిగా చూడండి. మరణ దినమును మన వెలుగము సోమండి, మరణ దినమును మన వెలుగము సోమండి. ఇది సమయము రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. జాలము చేయకను మీరు హేళన చేయకను, కులము స్థలమనుచో మీరు కాలము గడుపకను, జాలము చేయకను మీరు హేళన చేయకను, కులము స్థలమనుచో మీరు తరుణముండగానే మీరు త్వరపడి రండి, తరుణముండగానే మీరు త్వరపడి రండి. ఇది సమయము రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. బైబిల్ పాడుకుందాం. గ్రంథవర్ధనంబులన్నీ నావి, రాతి అక్షయము వరుస వచనము, ప్రాణ దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవర్ధనంబులన్నీ నావి, గ్రంథవర్ధనంబులన్నీ నావి, రాతి అక్షయము వరుస వచనము, ప్రాణ దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవర్ధనంబులన్నీ నావి. ప్రార్థన చేస్తున్నా. ప్రేమల మా పులో తండ్రి, నమ్మకమైన మా దేవ, మహాగణుడు మహోన్నతులు వేయించి నివాసన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ పట్టణ కొరకు రాగిన బిడ్డలందరూ బట్టి మన స్తోత్రాలు. పరావక్షణ బిడ్డలు ఉంటున్నారు, సకాలంలోకి వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సహోదరులు ఎవరెవరు ఖాళీగా ఉన్నారో వారందరూ కూడా వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. పాటలో మీరు సహాయపడుతూ వచ్చారు.
ప్రభా మా తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీరే మాకు సంపూర్ణంగా సహాయపరుస్తుందిగా ప్రార్థిస్తూ దాసును అభిషేకించిన దయాల మాటలు దయచేయమని వేడుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. కొన్ని వారం చదువుకుందాం. ఇరవై నుండి 34 వచనాలు మార్చుకొని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి 34 వరకు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రం మాత్రం పుట్టిన బాగుపడుతుని అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం మాట పుట్టెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళదని తానులోనే తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రం పట్టింది ఎవరని అడుగుగా ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవాలని ఆయన చుట్టూ చూశాను. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచును, సమాధానం కలగాలని నువ్వు నీ బాధ నివారణ నీ స్వస్థ కలగాలని ఆమెతో చెప్పాను. చాలా చదవని దగ్గర భాగాన్ని ప్రభాష నుంచి జీవించిన కాక ఇది మనము అనేక సందర్భాల్లో అనేక ద్వారా విన్నటువంటి వాక్యమే అయినప్పుడు కూడా కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకోవచ్చు. మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇందులో మరి ఆ విషయాలను మనం ధ్యానిస్తున్నాం. దావీదు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, తిరిగి సంపాదించుకున్నాడు. ఈ స్త్రీ కూడా ఒకటి పోగొట్టుకున్నది, తర్వాత సంపాదించుకున్నది. అది మన యొక్క అంశం. వాడు పోగొట్టుకోవడం కారణం ఏంటి, తిరిగి సంపాదించుకోవడానికి కారణం ఏంటి, ఏం చేయాలా అనే అంశాల మీద మన వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఈరోజు కూడా ఈ విషయాన్ని చూస్తే ఈ యొక్క చదువుకున్నవి 4 భాగాలుగా చెప్తాను. 4 భాగాలు చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదటి భాగము ప్రభు దగ్గరికి రాకమునకు ఆమె యొక్క పరిస్థితి. ఇది మొదటి భాగం. ప్రభు దగ్గరికి రాకమునకు ఆమె మొదటి పరిస్థితి. రెండవ భాగం ప్రభు యొక్క దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె రెండవ యొక్క స్థితి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె రెండవ యొక్క స్థితి. ఆ తర్వాత ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు ఆమెకి ఏం చేశాడో అది మూడవ స్థితి. ఆమె మూడవ స్థితి. చివరిగా ఆమె తండ్రికే ప్రభుకే కుమార్తెగా కూడా మారడము 4వ స్థితి. ఈ విషయాలు మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహజంగా మనం గమనిస్తే ఇక్కడ ఒక స్త్రీ ఒక వ్యాధితో బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 12 సంవత్సరాలతోటి ఒక స్త్రీ ఒక రోగంతో బాధపడుతూ ఉంటుంది. ఇది ఆమె స్థితి. చూడండి, ఈ లోకంలో ఎవరైనా సరే మరి 3 విషయాలు ఉంటాయి. వారు పోగొట్టుకునేవి 3 విషయాలు ఉంటాయి.
మొదటి విషయం ఏంటంటే వారు ఆస్తిని పోగొట్టుకుంటారు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే వారి ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు. మూడో విషయం ఏంటంటే వారు ఆత్మీయతను కూడా పోగొట్టుకుంటారు. ఇంకా నాలుగవది శ్రేష్టమైనటువంటిది ఇంపార్టెంట్ అనేది ఏంటంటే వారి యొక్క సాక్ష్యం పోగొట్టుకుంటారు. బాగా అర్థం చేసుకోండి. బైబిల్ పట్టణంలో ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి అయినా, ప్రభు నమ్ముకున్నవారైనా, ప్రభు నమ్ముకోకపోయినా సరే, ప్రతి ఒక్కరికి కూడా ఈ 4 విషయాలు. మొదట ఏం పోగొట్టుకుంటారు? ఆస్తిని పోగొట్టుకుంటారు. అనగా డబ్బు, పొలము, స్థలము, బిల్డింగు, ఆస్తులు పోగొట్టుకుంటారు. రెండవ దానికి వస్తే ఏం పోగొట్టుకుంటారని చెప్పాను? ఆరోగ్యం పోగొట్టుకుంటారు. ఆరోగ్యం పోగొట్టుకుంటారు. ఇది రెండవది. మూడవది ఏం పోగొట్టుకుంటారు? ఆత్మీయత పోగొట్టుకుంటారు. ఆత్మీయత అంటే ప్రభుత్వ సంబంధాన్ని పోగొట్టుకుంటారు. నాలుగవది ఏమని చెప్పాను? సాక్ష్యము పోతుంది. 3 ఆలు వస్తాయి: ఆస్తులు, ఆరోగ్యము, ఆత్మీయత. నాలుగవది ఇంపార్టెంట్, సాక్ష్యం. కాబట్టి ఈ లోకంలో ఎవరైనా సరే ఈ లోకంలో ఉన్నారు అంటే ఈ తప్పనిసరిగా ఈ మూటిల్లో నాలుగు ఖచ్చితంగా తీరుతారు. కొంతమందికి 3 ఉండొచ్చు, కొంతమందికి 2 ఉండొచ్చు, కొంతమందికి 1 ఉండొచ్చు. 1 లేనటువంటి వాళ్ళు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ మూడింట్లో నాకు ఏది లేదని చెప్పగలిగినటువంటి మానవుడు భూమి మీద ఇంతవరకు పుట్టల. నా ఆస్తి పోగొట్టుకున్నానని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఆరోగ్యం పోగొట్టుకున్నానని చెప్పేసి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మీయత కూడా పోగొట్టుకున్నాము అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సాక్ష్యాన్ని కూడా పోగొట్టుకున్న వాళ్ళు అనలేరు, కానీ అనేకులు తెలుస్తున్నారు. అందుకని ప్రియులారా, ఈ విషయంలో మనం బాగా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలా. ఈ 4 విషయాల్లో నువ్వు ఏది పోగొట్టుకున్నా ఏం చేయగలవు అంటే దాన్ని నువ్వేం చేసుకుంటావు? తిరిగి సంపాదించుకుంటావు. దావీదు ఎలాగైతే పోగొట్టుకున్న దానిని తిరిగి సంపాదించుకున్నాడో అలాగే మనము కూడా ఏమైతే పోగొట్టుకున్నామో అవి తిరిగి సంపాదించుకోగలం. అందుకని ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 4 ఒక దానిలో మనం తప్పనిసరిగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి ధ్యానిస్తున్నాం. మార్కు 5:25. ఒక స్త్రీకి 12 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఏమిటి అంటే రక్తస్రావ రోగము అనే మాట ఉంది. ఎందుకు ఇది రాయబడింది అంటే అది కంటిన్యూగా ఆ వ్యాధి తనని వెంటాడేటటువంటి వ్యాధి. ఒక వ్యాధి తనను కంటిన్యూగా వెంటాడుతూనే ఉంటుంది. 12 సంవత్సరాలు వెంటాడుతూ ఉంటుంది. చూసారా, వ్యాధులు వచ్చినప్పుడు కొంతమందికి ఏమో 6 నెలల్లో తగ్గిపోతుంది, కొంతమంది 3 నెలల్లో తగ్గిపోయింది, కొంతమందికి ఏమో సంవత్సరం పడుతుంది, కొంతమందికి ఏమో జీవితకాలం అంతా ఉంటుంది. ఉదాహరణకు ఒకసారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నీకు వచ్చిందనుకో, నీవు ఎంతకాలం భూలోకంలో తింటావో అంతకాలం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటానే ఉంటుంది. ఇక అనుమానం ఉండనే ఉంటుంది. అది రాకూడదు. అంతే. ఒకసారి బీపీ వచ్చిందనుకో, ఇక ట్యాబ్లెట్ తీసుకోవాల్సిందే, కానీ నువ్వు బ్రతినంతకాలం బీపీ ఉండాల్సిందే. ఒకవేళ షుగర్ వచ్చిందనుకో, నీకు తక్కువ ఎక్కువ అవుతాయి కానీ నీకు పోవలేదు. కానీ రోగం అనేది మనకు వెంటాడుతూ వస్తుంది. ఎవరికైనా సరే, ఎలాంటి వ్యక్తికైనా సరే రోగాలు అనేవి వెంటాడుతూ వస్తూ ఉంటారు. ఎవరు కూడా దీనికి మినహాయింపు లేదు. చూసారా, ఈ రోగాలు రావడానికి 3 కారణాలు ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చాను. జాగ్రత్తగా బైబిల్ పఠనం అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. క్లాసులో పిల్లలకి ఎలాగైతే బోధించబడుతుందో స్టెప్ బై స్టెప్ అలాగా ఆదివారం బోధనలు వేరేగా ఉంటాయి, సువార్త మీటింగ్లు వేరేగా ఉంటాయి, కృతజ్ఞత కోరికలు వేరేగా ఉంటాయి. బైబిల్ స్టడీ అంటారు, బైబిల్ పఠనము అంటారు. పఠనం అంటే ఒక అంశం తీసుకొని దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యాలు మనం తెలుసుకుంటూ రావాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయము, రోగము రావడానికి బైబిల్ గ్రంథము ఏం చెప్తుందంటే, మొట్టమొదటిగా బైబిల్ చెప్పిన మాట ఏంటంటే
రోగులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చెప్పింది ఏమన్నాడు, దానికి కారణం ఏమిటి, ఒక వ్యక్తి రోగం అవడానికి కారణం ఏంటి, పట్టుబడి అన్న మాట ఏంటంటే నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నాడు. ఆయనేమో రోగం కొరకు వచ్చాడు, ప్రభు అన్న మాట ఏంటి, నీ పాపములు క్షమించబడ్డాయి అన్న తర్వాత ఏం చేస్తాడంటే ఆయన స్వస్థపరిచాడు. ఇది కూడా మార్క్స్ వార్తలు అంటే మొదటి పాపాలు క్షమించబడితే రెండవది స్వస్థత జరుగుతుంది. అంటే ఇప్పుడు రోగం రావడానికి కారణం ఏమవుతుంది, పాపము. అర్థం చేసుకోండి, రోగం రావడానికి కారణము పాపము. ఒక ఉదాహరణ చెప్తాను. అంటే బాబు తాగొద్దురా అని చెప్పాను, అదే పనిగా తాగుతున్నాడు. ఏమైపోతాయి, 2 లంగ్స్ పాడైపోతాయి. చూసారా, తాగి గుండె జబ్బు వచ్చేస్తుంది. అందుకనే అది పాపం వచ్చింది రోగం. దేవుడు పెట్టాడు, దేవుడు పెట్టాలి. అక్కడ దేవుడు పెట్టేది కూడా ఉంది, తర్వాత చెప్తాను. పాపము వలన వచ్చినటువంటి రోగము మన యొక్క పాపం చేసినంత వలన వచ్చేటటువంటి రోగం. చూసారా, కొంతమందికి బాగా మటను చికెను బాగా తింటూ ఉంటారు. దానివల్ల లోన్ ఏమైపోతుందంటే కొవ్వు బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ కొవ్వు కొలెస్ట్రాల్గా మారేటప్పటికి వారికి ఏమొస్తుందంటే గుండె రోగాలు వస్తూ ఉంటాయి. అందుకని అది కంట్రోల్గా ఉంచుకొని జాగ్రత్తగా తింటే మనం ఏ రోగానికి గురయ్యేదానికి అవకాశం లేదు. అందుకని మనం తినే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. రోగం రావడానికి ఏదంటే అది తినకూడదు, ఏదంటే అది తాగకూడదు. అందుకని చాలామందికి కొన్ని పాపాలను బట్టి వాళ్ళకి రోగాలు వస్తాయి. కొన్నిసార్లు వాళ్ళు చేసే తప్పులను బట్టి వాళ్ళకి రోగాలు వస్తాయి. అర్థమవుతుంది నేను చెప్పేది? ఏదైతే మనం తినకూడదు అన్నారో ఏం కాదులే అని తినేస్తామంటే రోగం రాని ఏమొస్తూ ఉంటుంది. అయ్యా వర్షంలో తడవకూడదురా, వెళ్ళకూడదురా అని మనం చెప్పామనుకో, తడిస్తే ఏమైందంటే ఏం రోగం వస్తుంది. తడిస్తే ఏమొస్తే చెప్పండి, ముందు జలుబు చేస్తుంది. జలుబు చేసినప్పుడు ఏం చేస్తారు, తలనొప్పి వస్తుంది. తలనొప్పి అయితే ఏమొస్తుంది, జ్వరం వస్తుంది. అవి మనం చేసే తప్పులను బట్టి మనకు రోగాలు వస్తాయి. బాగా అర్థం చేసుకోండి. మొదటి కారణము రోగాలు రావడానికి పాపమై ఉంటే, రెండవ కారణము మన తప్పులను బట్టి మనకు రోగాలు వస్తాయి. మూడవ కారణము మనం ఆత్మీయంగా ఎదుగుతూ అన్ని విషయాల్లో యథార్థంగా ఉండి, భక్తిగా ఉండి, నీతిగా ఉండి, ప్రభు కార్యాలు చేసుకుంటూ, ప్రభు కొరకై ప్రయాసపడుతూ, అనేక విధాలుగా దైవ కార్యాల్లో పాల్గొనుకుంటూ ఆత్మీయంగా బలంగా జీవిస్తున్న దినాల్లో శైతాను ఓర్చుకోకుండా ఏం చేస్తాడో తెలిసిన ఒక రోగం తీసుకొచ్చి పడతాడు. యోగుని గురించి ఏ రాయబడింది, యోగు ఆ దేశమంతటిలో కూడా నీతిమంతుడు అని రాయబడింది. అది మరి యోగుకి వచ్చిన రోగము చాలా భయంకర రోగం. ధనవంతుడు, భూములు గలవాడు, ఆస్తిపరుడు, మంచి పేరు గలవాడు ఎటువంటి రోగానికి గురైపోయినాడంటే బూడిదలో కూర్చొని శిలపెంకులు తీసుకొని ఊళ్ళంతా గీరుకునేవాడు. ఎలర్జీ. చూసారా, ఎందుకు వచ్చింది అది? నీతిమంతుడైనప్పుడు ఎందుకు వచ్చింది అది చెప్పండి మీరు. నీతిమంతుడైనప్పుడు ఎందుకు వచ్చింది అది? శైతానుడు అతని యొక్క నీతిని నీతిమంతుడు ఉండకుండా అలాంటి కష్టాలు పెడితే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని విడిచిపెడతాడు. అందుకని చాలామంది గమనించండి, బాగుంటే ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, అది ఇదని ఎగురుతూ ఉంటాను. ఆరోగ్యం పోయిందనుకో, ఏం దేవుడో ఆ పని చేయటం మొదలుపెట్టాను, ఆ మందిరం పోవడం మొదలుపెట్టాను, అన్నీ ఒకటే కష్టాలు, అన్నీ ఒకటే రోగాలు కదా. కాబట్టి శైతాను మనకి రోగాలు పెడతాడు. అయితే ఒకటి గుర్తించుకోవాలా, ఆ రోగాన్ని ఆయన బాగు చేస్తాడు. కాబట్టి ఇది గుర్తించుకోండి బాగా. ఎప్పుడు కూడా మనం ఆత్మీయంగా ఎదగడానికి మనం సైతాన్ని ఎప్పుడు ఒప్పుకోవడం.
అందుకని ఒక రోగం రావడానికి గల కారణం ఏంటంటే శైతానుడు. ఒక రోగం రావడానికి గల కారణం ఏంటంటే మన యొక్క తప్పిదాలు. ఒక రోగం రావడానికి కారణం ఏంటంటే మనం చేసే పాపాలు. దీనిని రోగానికి కారణంగా. ఇక ఈ నాలుగవది ఏంటంటే దేవుడే స్వయంగా పడతాడు ఈ రోగాన్ని. హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా. ఎందుకు? హిజ్కియా చాలా బాగున్నాడు, చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎంత పేరు తెచ్చుకున్నాడంటే మరి దావీదు తర్వాత నెక్స్ట్ చెప్పుకోదగ్గ రాజు ఎవరంటే హిజ్కియా. ఈ మధ్యలో సొలొమోను కాదు, లేకపోతే సొలొమోను కుమారుడు రెహబాము కాదు, ఇక మరి మిగతా ఎంతోమంది రాజులు ఉన్నారు. కానీ హిజ్కియా ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా హిజ్కియా లాంటి యొక్క రాజు ఎవరూ లేరు. మరి అలాంటి హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది అనే మాట మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆ మాటను ఆయన ఎంత చక్కగా చెప్తాడంటే యెషయా గ్రంథంలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం ఆయన మరణకరమైనటువంటి రోగంలోకి వెళ్ళిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితులు కూడా ఆయన వెళుతున్నాడో ఇక్కడ మనం గమనిస్తాం. చదవండి 35 వచ్చినాము. ఇక్కడ చూడండి, యెహోవా యథార్థుడై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్త మరి జరిగించుదనో అది చూడండి అని అన్నాడు. చూసారా, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము దేవుడు అనుమతించాడు. దేవుడు ఆయన విశ్వాసాన్ని పరీక్షిస్తుంటున్నాడు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు. అంతకుముందే హిజ్కియా ఒక చిన్న పొరపాటు చేశాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఏవైతే మరి శత్రువులకు ఇతరులకు చూపించకూడనటువంటి కొన్ని విషయాలు చూపించడము, తన రాజ్యంలో ఉన్న కొన్ని విషయాలు చెప్పడము, అనగా ప్రవక్తల యొక్క అనుమతి తీసుకోకుండా, దైవసేవకుల యొక్క అనుమతి తీసుకోకుండా తను కొన్ని విషయాలు పొరపాట్లు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అవి సరిచేయబడాలి అంటే దేవుడు ఒక మరి రోగాన్ని ఆయనకు అనుమతించాడు. చాలా సందర్భాల్లో మనం నీతిగా, భక్తిగా, యథార్థంగా ఉన్నప్పటికీ ఎందుకు దేవుని యొక్క బిడ్డలు మరి అన్ని విధాలుగా ఉన్నా కూడా ఎందుకు కూడా రోగస్తులు అవటానికి కారణం ఏంటి అని మనం కానీ గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో మనలను సరిచేసి ఆయన స్వరూపంలోకి మార్చుకోవాలి. ఆయన కోరుకున్నటువంటి స్థానంలోకి మనం వెళ్ళాలి. చూసారా, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం చేసే పొరపాటులు మనం ఏమనుకుంటాం అంటే నేను అన్ని మంచిగా చేస్తున్నాం అనుకుంటాం, కానీ అవి మనం అంత ఆత్మీయంగా ఆలోచన చేయం. విశ్వాసులకి రోగము రావడానికి దేవుడు అసలు ఒప్పుకోడు. వారు నా బిడ్డలు, శైతాను కూడా ఆయన అనుమతించడం. ఎందుకంటే ఈయన సమస్తమును బాగు చేసినాం. ఆయన బాగు చేసేవాడు కానీ బాధ పెట్టేవాడు కాదు. పాత నిబంధన కాలంలోనైనా పరీక్షిస్తూ వచ్చాడు కానీ కృత నిబంధన కాలంలో కృప చూపిస్తూ వస్తుంటున్నాడు. ఎన్ని పనులు మనము ప్రభు వ్యతిరేకంగా చేసినా, జీవించినా, కార్యాలు చేసినా వాడన్నిటిని బట్టి కూడా ప్రభు మనల్ని క్షమిస్తూ ఉంటున్నాడు. అందుకని ప్రియమైన సోదరీశ్వరులారా, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా ఉంటూ ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ, వాక్యం చెప్తూ, ప్రార్థన అనేకమైన దైవ కార్యాలు చేస్తూ కూడా రోగులు అవడానికి కారణం ఏంటి? రోగులు అవడానికి కారణం రైట్. ఇప్పుడు ఆ మాట చూసుకుందాం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి ఎంత మంచి మాట ఉన్నదో. 29-30 వచ్చిన చదవండి. చూడండి ఇక్కడ 34 చదవండి. 34 ఇక్కడ చూడండి. ఇక్కడ పైన రాయబడిందంటే ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు. ప్రభు శరీరమని వివేచించాలి అంటే అది చాలా గంభీరమైన సబ్జెక్ట్. అది ప్రభు శరీరం అంటే దేవుని యొక్క సంఘము. ప్రభు శరీరంలో నేను ఒక భాగమై ఉన్నాను. ఇప్పుడు ప్రభు శరీరంలో ఒక భాగమైనప్పుడు ఆదివారం చూడండి ఎంతోమంది రొట్టెలో పాల్గొంటారు. మరి యొక్క మిగతా మీటింగ్లో చూడండి ఎంత బలహీనంగా కనబడుతుంటారు. ఎందుకంటే వారికి తెలియటంలో ఈ విషయము మామూలుగా ఒక 50,000 రూపాయలు, ఒక 30,000 రూపాయలు, లేక 20,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జీతం కొరకాయి వారు ఎంతగానో పోరాడుతున్నారు, ప్రాకులాడుతున్నారు, 24 గంటలు దానికి హెచ్చిస్తున్నారు. కానీ పరలోకము, నిత్యరాజ్యము, ఏ యొక్క రోగము లేదు, ఆకలి తప్పులు లేదు, యుగయుగాలు ప్రభుత్వం ఉండేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి రాజ్యం కొరకైనటువంటి యొక్క ఆ వెలిగింపు కానీ ఆ భారము కానీ రావటం లేదు. బిడ్డలు వెళ్తారు, ఉదయం వెళ్తారు స్కూల్కి, కాలేజీకి, ఎన్నో గంటలు కూర్చొని వస్తారు. ఆఫీసులకు వెళ్తారు, ఎన్నో గంటలు కూర్చొని వస్తారు. వాడు ఏమనుకుంటారంటే నేను ఆ పని చేశాను అనుకుంటారు. కానీ బైబిల్ ఏమని తెలిసిన కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అని అన్నారు. ఈ మాటలు బాగా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. కైసరు అంటే ఈ లోక సంబంధమైన పనులు మనకు కొన్ని ఉంటాయి. వాటిని మనం జరిగించాల్సిందే, తప్పదు. మన బిడ్డల కొరకైనా, మన కొరకైనా, బజారు పనులైనా, ఇంకో పనులైనా, ఆటైనా, ఇవైనా తప్పనిసరిగా చేయాల్సిందే. అయితే మనము కైసరుకి ఇస్తున్నావా కానీ దేవునికి ఇస్తున్నామా అని ఇక్కడ మనం చేస్తున్నటువంటి పొరపాటు. ప్రభువా నీకు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని నీకు ఇస్తున్నానా? లోకానికి ఇవ్వాల్సిన సమయం లోకానికి ఇస్తున్నాను, స్నేహితులకు ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇస్తుంటున్నాను, లేక నేను ఆఫీస్కి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇస్తుంటున్నాను, నా బంధువులకి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇస్తుంటున్నాను. మరి నేను అన్ని విధాలైనటువంటి యొక్క సమయం నేను ఇస్తున్నానే, మరి నీకు ఇవ్వాల్సినటువంటి సమయం నీకు ఇస్తున్నానా? అందుకనే ఇవ్వలేనటువంటి వారు బలహీనులైపోతారు. మొదటి స్టెప్లో ఎక్కడ బలహీనైపోతున్నారు? ఆత్మీయ బలహీనైపోతారు. ఆత్మీయ బలహీనత ఎక్కడ నడిపిస్తుందంటే శరీర బలహీనతలోకి వస్తుంది. శరీర బలహీనత ఎక్కడ నడిపిస్తుందంటే రోగం దారి తీస్తుంది. ఆ రోగం ఎంత దారి తీస్తుందంటే మరణం అయిపోతారు. బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ప్రభువుకి కైసరు అనగా ఈ లోక సంబంధమైన పనులన్నీ మనం చేస్తాము. అదే సమయంలో ప్రతి వ్యక్తికి కూడా దేవుని పనులు దేవుని మనం చేయాలా, ప్రభువు పనులు ప్రభు మనం చేయాలా. అప్పుడు నీకు ఏమవుతుందంటే ప్రభు నీకు వచ్చేటటువంటి రోగాన్ని, నీకు వచ్చే బలహీనతను, నీకు వచ్చే శిక్షను రాకుండా ఆఫ్ చేస్తాడు. అందుకని ఆయన అక్కడ స్పష్టంగా చెప్పాడు, ప్రభు శరీరమని నీవు వివేచింపక అందులో పాలు పొందుతున్నావు. చేయతడం బ్రదర్ తీసుకొస్తారు, ఒక రొట్టె ముక్క తీసుకోవటం, ప్రభు నాయన క్షమించయ్యా నోట్లు వేసుకోవటం, అది కాదు. దేవుని యొక్క వాక్యం, ప్రభు ఇది శరీరము, ప్రభు యొక్క సంఘము. ఆ సంఘములో నా స్థాయి ఏంటి, ఆ సంఘములో నా పని ఏంటి, ఆ సంఘములో నేనేం చేయాలి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా,
అనేక దినాల్లో ఎక్కువ మంది బలహీనైపోతున్నారు, రోగులైపోతున్నారు, మంచాలు కొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే నేను చెప్పినటువంటి కారణాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. కొందరేమో పాపం ద్వారా రోగులైపోతుంటే, కొంతమంది వారి తప్పిదాల ద్వారా రోగులైపోతూ ఉంటే, కొంతమందినేమో శైతాను పరీక్షించి రోగులు చేస్తుంటే, దేవుడే కొంతమందికి రోగాన్ని పెడుతున్నాడు. కారణం ఏంటి? అందుకని ప్రభు శరీరం అని మీరు వివేచించడం లేదు. కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. అంటే దీని అర్థం ఏంటంటే, మనము లోకములో ఎలాగైతే మరి దేని కొరకైనా ప్రయాసపడుతూ ఉంటామో, ప్రభు కొరకు కూడా మనం ప్రయాసపడుతూ రావాలని దాని యొక్క అర్థం. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఎవరైతే నా కొరకే ప్రయాసపడుతున్నారో ఆయనకి ఇచ్చినటువంటి యొక్క గొప్ప మరి వాగ్దానం, అంత గొప్ప వాగ్దానం తెలుసా? చెప్పలేనంత వాగ్దానాన్ని ఇస్తాడు. ఆ వాగ్దానం ఏమంటాడు తెలుసా? నేను నీకు తోడై ఉందును. ఎలాంటి మాట చూడండి, నేను నీకు తోడై ఉందును. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూసారా? అంటే మనం ప్రభువా నీ కార్యాలయం నేను వెళుతున్నానయ్యా అంటే ప్రభు అంటున్నాడు, నేను నీతో పాటు వస్తా. అది తెలుసుకోలేకపోతున్నాం మనం. లోకానికి సమయం ఇస్తున్నామే కానీ ప్రభు సమయం ఇవ్వలేకపోతున్నాం. వాక్యంలోనైనా, ప్రార్థనలోనైనా, సహవాసంలోనైనా, పరిచర్యలోనైనా, సేవా విధానంలోనైనా, ఆఖరికి ఆయనకి ఇచ్చినటువంటి యొక్క భాగంలోనైనా నమ్మకస్తులు కాలేకపోతూ ఉంటున్నాం. అందుకనే ప్రభువు మనలను సరిచేసి ఆ క్రమంలోకి నడిపించడానికి కొరకై ప్రభు ఇది అనుమతిస్తాడు. చూసారా? ప్రభువు యొక్క మరి శరీరం అని మనం వివేచించకపోతే శిక్షా విధి కలుగుటకే మీరు దానిని తిని త్రాగుతున్నారు. అందుకని నేటి దినాల్లో ఈ యొక్క సంఘాలన్నీ బలహీనమైనటువంటి కారణం చూడండి. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ప్రతి సంఘంలో రొట్టె విరుస్తారు. కానీ ఏ సంఘం జీవంగా ఉంది, ఏ సంఘం పరిశుద్ధంగా ఉంది, ఏ సంఘం నీతిగా ఉంది, ఏ సంఘం భక్తిగా ఉంది, ఏ సంఘం లేదు. కాక మనకు కనబడుతున్నాయి కళతోటి. అది భక్తిగా లేకపోతే, నీతిగా లేకపోతే పరలోకం ఎట్లా వెళ్తాను? కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రభు శరీరం అని మనం వివేచించాలా. ప్రభు నీ శరీరంలో నేను ఒక భాగస్తులను, నీ శరీరంలో నేను ఒక భాగదారురాలను. అందుకని నేను అందులో పాలు పొందితే ఏమొస్తుందంట? యోగ్యంగా నువ్వు పాలు పొందితే అక్కడేం చెప్పాడు మరి యోహాను సువార్తలో ఏమన్నా తెలుసా? జీవం వస్తుంది నీలోకి. ఏది రాదు? మరణం రాదు, రోగం రాదు, బలహీనత రాదు. ఏమొస్తుంది చెప్పండి? జీవం వస్తుంది. నా శరీరంలో పాలు పొంది, నా రక్తంలో పాలు పొందే వాళ్ళలో నేను వానిలో నేను ఉంటాను, నా జీవం వానికి ఇస్తాను, నిత్య జీవానికి ఇస్తాను, అంత్యదినము నేను లేపుతానని చెప్పలేదా? చెప్పాడుగా. అందుకని మనం ఎప్పుడైతే యోగ్యముగా ప్రభు యొక్క బలలో పాలు పొందుతామో ఆ జీవాన్ని మనం పొందుకుంటాం. ఆ జీవాన్ని మనం పొందుకుంటాం. అప్పుడు మనము బలహీనైపోము, మనం రోగస్తులం కాము, మనం చనిపోము. ప్రభు వచ్చేంత వరకు కూడా మరణాన్ని ప్రకటిస్తూ ఉంటాము. ప్రభు వచ్చే వరకు కూడా మరణాన్ని ప్రకటిస్తూ వస్తాము. ఆ యొక్క ఆయుష్యాన్ని పొడిగిస్తూ వస్తాడు. ప్రియమైన సోదరులారా, అందుకని రోగము అనే దానిలో ఇన్ని రహస్యాలు ఉంటాయి. విశ్వాసమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిందంటే, ప్రభువా నీకు ఇవ్వాల్సిన సమయం నేను ఇవ్వాలయ్యా. నేను నా ఇంటికి అంత సమయం ఇస్తున్నాను, నా బిడ్డలకి అంత సమయం ఇస్తున్నాను. అలాగనే నీకు ఇవ్వాల్సిన సమయము వాక్యానికి ప్రార్థన నేను ఇవ్వాలా అని కానీ మీరు వింటే, మీరు కానీ చేస్తే అద్భుతాలు చూస్తారు మీ జీవితంలో, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తారు మీ జీవితంలో. నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నేను ఇస్తాను ప్రభువా. చూసారా? రెండవదిగా చాలామందిని ఈ దినాల్లో వందల్లో వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. చూడండి అక్కడ ఉన్న మాటలు.
మనం చదువుకున్న మాటే. ఆ మాటలు ఇక్కడ చూస్తే మార్క్స్ వార్త 5:26 చదవండి. మార్క్స్ వార్త తనకు కలిగినంత ఏం చేసుకుంటానంట? వ్యయం చేసుకుంటుంది. చూడండి, బాగా ఒక్కొక్క మాట అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. తనకు కలిగినంత వ్యయము చేసుకుంటుంది. వ్యయం అంటే ఏంటి? ఖర్చు చేస్తుంది. ఎవరి దగ్గరికి పోయిందంట? అనేక మంది వైద్యులతోటి తిప్పలు పడుతుందట. రోగం రావటం బట్టి ఆ రోగం తగ్గించుకోవాలంటే డాక్టర్ దగ్గరికి పోవాలి. ఆ డాక్టర్ దగ్గరికి పోవాలంటే తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయి కూర్చోవాలంటే 3 గంటలు బయట కూర్చోబెడతారు. అర్థమైందా? తిప్పలే కదా, కూర్చోలేము మనం అక్కడ. అంతసేపు కూర్చోవాలంటే అంత ఇబ్బంది పడాలి. ఇదంతా తిప్పలు కదా, రాక పోక ఎన్ని రకాల తిప్పలు మనకు దొరుకుతాయి. చూడండి, ఈ తిప్పలు ఎందుకు పెడుతున్నాడు దేవుడు? మనం తిప్పలు పెట్టడం ఆయనకి ఇష్టమా? ఇప్పుడు కొడుకున్నాడు, తండ్రి ఉన్నాడు. కొడుకుని పట్టుకొని తిప్పుతూ ఉంటాడు. అదే ఆ కష్టమో ఈ కష్టమో ఈ కష్టమో పెడతాడా? పెట్టడుగా. మరి ఆయన మన తండ్రి అయినప్పుడు మనకెందుకు ఈ తిప్పలు పెడుతున్నాడు? అది మనం అర్థం చేసుకోవాలి. ఆ తిప్పలు కూడా ఎక్కడ పోతున్నారు? డాక్టర్ దగ్గరికి పోతున్నారు. పోనీ అక్కడ పోయిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? డాక్టర్ దగ్గర ఏం చేస్తున్నారు? తనకు కలిగిందంత వ్యయమైపోతుంది. ఈ రోజుల్లో దేవుని నమ్ముకున్న బిడ్డలంగా ఎంతమంది డాక్టర్లకు, హాస్పిటల్కి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో తెలుసా? అది దేవునికి ఇష్టమవుతుందా? నేను అదే పదే సందర్భాల్లో ప్రార్థన చేస్తూ వస్తాను. ప్రభువా, ఈ సంవత్సరంలో నువ్వు నాకు ఇచ్చినంతా కూడా నీకు ఇస్తానే వస్తానయ్యా. ఎవరి గిఫ్ట్ ఇచ్చినా సరే అది నీకే ఇస్తానయ్యా. ఆ డాక్టర్కి నేను ఇవ్వకుండా చెయ్యి అని ప్రార్థన చేస్తాను. అందుకని సంవత్సరానికి 1-2 సార్లు వెళ్ళి చెకప్ మాత్రం చేసుకొని వస్తాను. మొన్నేదో పడ్డాననుకో, పడినా దాని కొరకు ఒక ఇబ్బంది పడ్డాను. అది కూడా నా విధేయతను బట్టి. వృద్ధులుగా బలహీనమైపోవడం సహజమే. ఎందుకంటే శరీరము బలహీనమైపోతుంది, వినికిడి తక్కువైపోతుంది, మాట రావాలంటే కష్టమే. మరి వృద్ధాప్యాలు అనేకమైన ఉంటాయి. వాటిని ప్రక్కన పెట్టుకోండి. వయసులో ఉన్నటువంటి మీరు, ఆరోగ్యంగా ఉన్నటువంటి మీరు, 40 ఏళ్ళ వయసులో నేను ఎట్లా తిరిగానో భారతదేశం నాకు ఆశ్చర్యం అయిపోతుంది. ఇప్పుడు నన్ను చూసుకుని నేనే ఆశ్చర్యపోతున్నాను. అంత తిరిగినటువంటి వాడిని ఏంట్రా ఆ సెంట్రల్ పోలి ఇక్కడికి రాలేకపోయిన పరిస్థితి వచ్చింది నాకు. శరీర బలహీనత. 1 గంట ఉన్నట్లు 1 గంట ఉండదు. గట్టిగా చేయటాను అనుకో, నొప్పి వస్తుంది. ఏంటి కారణం అంటే బలహీనత అయిపోయింది. ఏదేదో రోగుండి కాదు, వయసుని బట్టి. మనం పని మీద వెళ్ళాను బ్రాడీపేట. ఆ తర్వాత మరి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆటో దొరకవు, బయటికి రావాలి. ఇక బయటకు వస్తేనే ఆటో దొరుకుతుంది. లోనికి వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నడువులు ఎంత నొప్పి పట్టింది అంటే, ఎంత నొప్పి వచ్చిందంటే ఇక నేను అడుగు వేయలేని పరిస్థితి వచ్చింది. ప్రభు ఒక ఆటన్న పంపించయ్యా, నడవలేకపోతున్నాను అయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాను. మన సోమవారే చూడండి. ఎందుకంటే నాకున్న బలహీనత, శరీరంలో ఉన్న బలహీనత, నడవలేకపోతున్నాను, చాలా నొప్పి వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఒంటరిగా ఉన్నాను. సహజంగా ఎవరో ఒకరు ఉంటే తీసుకొని పోతూ ఉంటాను. ఎవరు అందుబాటులో లేకపోతే నేనే ధైర్యం చేసుకొని పోతూ ఉంటాను శ్వాసంతో. సరే, అక్కడికి వచ్చి ఆ మాట ప్రార్థన చేసుకున్నాను. లేదో గోవింద్ గారి కుమారుడు, ఏం పేరు అబ్బాయి పేరు? కిరణ్. అక్కడే వాళ్ళ యొక్క బ్యాంక్ అక్కడే ఉంటుంది అని ప్రక్కన. ఆ రోజు మామూలుగా 7:30కి క్లోజ్ చేస్తారంట బ్యాంకు. ఇంటికాడ పని ఉందని 12 క్లోజ్ చేశారంట. 12 క్లోజ్ చేసేసి వెంటనే వచ్చాడు. కరెక్ట్గా నా దగ్గర ఆఫ్ చేసి, అంకుల్ ఏంటి మరి ఇక్కడ నిలబడ్డాను అని అన్నాడు. ఇట్లా చూసినప్పటికీ కిరణ్, ఏంటి కిరణ్ నువ్వు ఇక్కడ అంటే, అదే అంకుల్ ఆ బ్యాంకే నాది, ఇక్కడే పని చేస్తున్నాను. రోజు కొంచెం లేట్కి పోయేవాడిని, అది తొందరగా పోవాలనుకుంటున్నాను. ఏంటి మీరు ఎక్కడ పోవాలా అన్నాను. అయ్యా ఇంటికి పోవాలరా, మా ముచ్చాడు నాకంటే ఎక్కువ మరి నువ్వు. నీ దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడం. నీ కష్టంలో ఉన్నప్పుడు, నీ బాధలో ఉన్నప్పుడు
ఎంతకాలం అవుతుంది కిరణ్ చూసి మనం మందిరంలో ఇక్కడికి వచ్చేవాళ్ళు వచ్చారంటే పర్వాలేదు, కానీ ఆ సమయంలో దేవుడు ఆ అబ్బాయిని పంపించడం చూసారా, అది కేవలం దేవుని యొక్క పనే. దేవుని యొక్క పనే. ప్రియమైన సోదరీసోదరులారా, ఎన్నడూ కూడా మనము బాధపడటము దేవుడికి ఇష్టం లేదు. మనం కష్టపడటము దేవునికి ఇష్టం లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దుఃఖపడటము, కన్నీరు కార్చడము, భయపడటము దేవునికి ఇష్టం లేదు. అయితే మనం ఎప్పుడైతే బలమైనటువంటి తీర్మానం చేసుకుంటామో అప్పటికంటా ఉన్నదాంటి ఎవరు లేకపోతే వెళ్ళందు, బయటకు వెళ్ళొద్దండి, ఎట్లుంటుందో తెలియదు పరిస్థితి, ఎవరైనా ఉంటే వెళుతులే అంటూ ఉంటారు. కొన్నిసార్లు బలమైన విశ్వాసంతో బయటికి వెళ్తానులే, వస్తానులే, భయపడి కాకుండా చెప్తాను, వెళతాను, వస్తానే ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే మన ప్రభు మనం బాధ పెట్టేవాడు కాదు. మరి ఎందుకు మనం ఇంత బాధపడుతున్నాం రోగాలతోటి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు రోజుకు రోగాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఏంట్రా కారణం అని ధ్యానించినప్పుడు ఈ కారణాలన్నీ ప్రభు చూపిస్తూ వచ్చాడు. కొందరు పాపం చేసుకొని వాడు తెచ్చుకుంటున్నారు, కొందరేమో వారు తప్పులు చేసుకొని రోగాలు తెచ్చుకుంటున్నారు, కొంతమందినేమో శైతాను వెంటబడి రోగం పెడుతుంది, కొంతమంది ఏమో దేవుడు వాళ్ళని పరీక్షిస్తుంటున్నారు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆమె దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు అయిపోయింది. ఎంత ఖర్చు పెట్టిందో మనకైతే తెలియదు. మన కష్టార్జితాన్ని రోగాల కొరకు మనం ఎందుకు కష్టపెట్టుకోవాలా? మన కష్టార్జితం తీసుకెళ్ళి ఎందుకు డాక్టర్లకు అప్పించాలా? ఎందుకు మందులు అప్పించాలా? ఒకనొక రోజున రూపాయి ఉన్న ట్యాబ్లెట్ ఈరోజు 20 రూపాయలు అమ్ముతుందంటే నేను ఆశ్చర్యపోతున్నా. ఎందుకంటే ప్రస్తుతము దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే మరి వ్యాపారస్తులు పరిపాలిస్తున్నారు. వారి ఇష్టం వచ్చినంతా. రెండోది మీకు అనుభవంతో లేదు నాకు తెలియదు, కానీ మనకి వెళ్ళిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఒక మెడిసిన్ కనీసం వాళ్ళు సీటు కూడా రాసేయటంలా 4 రాసేసేసి ఒక తెల్ల పేపర్ మన చేతిలో పెడుతున్నారు. 2 చేసిన పేపర్ కూడా పెట్టడంలా. అంటే అది ఎంతో కూడా మనకు తెలియదు. ఇన్ని రకాలుగా వాళ్ళు మనలను తెలియకుండా మనంతా కూడా వాళ్ళు తీసేసుకుంటున్నాం ఒక రకంగా చెప్పుకోవాలని. ప్రియమైన సోదరీసోదరులారా, మన కష్టాతీతాన్ని చూడండి. అక్కడ ఉన్నమాట 128 దావతి కీర్తన ఏమంటే చూడండి, 1వ వచనం చాలా శ్రేష్టమైన మాటలు. వీటిని మీరు ఫాలో అవ్వండి. మీ కుటుంబం ఎలాగుంటుందో చూడండి, బిడ్డలు ఎలాగుంటారో చూడండి, ఆరోగ్యం కూడా ఎలాగుంటుందో చూడండి. చూడండి ఏమన్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించమంటే వాళ్ళకి వెళ్ళిన మంది ఎందుకు ఇవ్వాలి? మనం మన డబ్బాలో తీసుకెళ్ళి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ప్రియమైన సోదరులారా, అందుకనే మనము ప్రభువా ఎక్కడ నేను పొరపాటు చేస్తున్నాను, నా ధనాన్ని నేను ఆ స్త్రీ ఎలాగైతే వ్యర్థపరుచుకున్నదో, అనేక మంది వైద్యం తగ్గిపోయింది, 100,000 ఖర్చు పెడుతూ వచ్చింది, కానీ రోగం బాగుపడలా, ఎందుకు ఇలాగైపోయింది ప్రభు? మరి నేను కూడా ఆమెంటే సరే అన్నిరాలు తెలియ ప్రభుని ఎరిగినటువంటి ఆమె, సరే ఆ విషయం అలాగ ఉంది, ప్రభు ఎరిగినటువంటి వాళ్ళ విషయం అలాగ. అందుకనే ప్రభువా నేను బాధపడటము, నేను రోగం పడటము నీకు ఇష్టం లేదు కదా, నా డబ్బును ఎందుకు ఇలాగ వేస్ట్ చేసుకుంటున్నాను? కాబట్టి ఇక మీదట కైసరవి దేవునికి ఇవ్వాలని చెప్తున్నావు. కాబట్టి నీకు ఇవ్వాల్సిన నమ్మకమైనటువంటి భాగాన్ని నీకు ఇస్తాను ప్రభు అని తీర్మానం చేసుకున్నాను. 10 రూపాయలు సంపాదించావు, 1 రూపాయి ప్రక్కన పెట్టుకో, 9 రూపాయలు వాడుకో, తప్పేం లేదు అందులో. చూసారా? సరే నీవేం కష్టపడలేదు, భర్త తీసుకొచ్చాడు, ఒక 100 రూపాయలు నీ చేతిలో పెట్టాడు, ఇదిగో నీ వాడుకో, ఆ 100 10 రూపాయలు ప్రక్కన పెట్టు, 90 రూపాయలు వాడుకో. తర్వాత నీ యొక్క డబ్బు ఎప్పుడైనా సరే వేస్ట్ అవుతుంది చూడు, అప్పుడు దేవుడిని అడుగు. ఎట్టి పరిస్థితిలో కానివ్వడు. ఎప్పుడైతే మనము ఆ విషయాల్లో నమ్మకంగా లేకపోతున్నామో, అందుకని మనకేంటంటే ఇలాంటి పరీక్షలను దేవుడు తీసుకొని వచ్చి మన కష్టార్జితం మనం అనుభవించకుండా ఆ స్త్రీ ఎలాగైతే అంతమందితో తిరిగి బాగుపడకపోగా ఇంకా వ్యాకులమైపోతున్నది, ఇంకా బాధ ఎక్కువైపోయింది. చూసారా?
మనం చూస్తూనే మన సహోదరు కళ్ళు తిరిగి పడిపోయింది కదా. ఎంతమందిని చూస్తున్నాం ఇలాగా, ఎంతోమంది. కారణమేంటి దీని అంతరికని ఆలోచన చేసినప్పుడు ప్రభువు ఇష్టపూర్వకంగా ఎవరిని కూడా కష్టపెట్టడం, మనం బాధపడడం ఆయనకి అస్సలు ఇష్టం లేదు. నిన్ను స్వస్థపరచేవాడు నీ దేవుడైన యెహోవా అన్నాడు, కానీ నీకు అనారోగ్యం ఇచ్చేవాడు నీ దేవుడైన యెహోవా అన్నాడు. ఆయన మనం స్వస్థపరిచేవాడు. అందుకని ప్రియులారా, 12 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎందుకు 12 సంవత్సరాలంటే ఇది మొదటి భాగం. ఎందుకంటే ప్రభువు దగ్గరికి ఆమె రాలా. ఇది రెండవ భాగంలోకి వెళ్తున్నప్పుడు మనం మొదటి ఆమె స్థితిని గురించి మీకు వివరించాను. ఇప్పుడు రెండవ స్థితిలోకి వస్తే ప్రభువు దగ్గరికి ఆమె రాలా. ప్రభువుకు దూరం ఉన్నంత కాలము ఆమె రోగంలో ఉన్నది, బాధలో ఉన్నది, దిగుల్లో ఉన్నది, చింతలో ఉన్నది, కన్నీటిలో ఉన్నది. ఇంటిలో కూడా ఎవరితో సంబంధం ఉన్నట్టు కూడా అక్కడ మనం చూడము. ఆ రోగం లాంటిది. చూసారా ప్రియులారా, ఇలాంటి ఆమె రెండో స్టేజ్కి వస్తున్నారండి. ఇప్పుడు రెండో స్టేజ్కి వస్తే అక్కడ ఇంకో మాట కనబడుతుంటాయి. మార్క్స్ వార్తలో చూద్దాప్పుడు ఆమె రెండో స్టేజ్ ఎలా ఉందో చూద్దామండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఇప్పుడు మొదటి స్టేజీని మనం చూసుకుంటూ వచ్చాము. ఆమె రెండో స్టేజీలో ఏం చేసిందో, ఆమెకు దేవుడు ఎలాగ సహాయపడుతూ వచ్చాడో ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు 27వ వచ్చింది. ఇది రెండవ స్టేజ్. జాగ్రత్తగా వినండి. ఒక్క వచనమే కానీ 4 అంశాలు ఉంటాయి అక్కడ. వచనం ఒక్కటే, అంశాలు ఎన్ని ఉన్నాయంటే 4 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏం చేస్తుంది? యేసును గురించి విన్నది. అంటే దాని అర్థం ఏంటి? 12 సంవత్సరాలు యేసుని గురించి వినలా. 12 సంవత్సరాలు యేసుని గురించి వినలా. అందుకనే 12 సంవత్సరాలు యేసు ప్రభుని గురించి వినలేదు. ఎవరి గురించి ఉంది? ఆ డాక్టర్ అక్కడ ఉన్నాడు, ఈ డాక్టర్ ఇక్కడ ఉన్నాడు, అక్కడేమో హోమియోపతి, ఇక్కడేమో అలోపతి, అక్కడేమో ఆయుర్వేదము, ఇక్కడేమో అది అయ్యన్నరే కానీ ప్రభుని గురించి వినరా. బాగా అర్థం చేసుకోండి. అయితే ప్రభుని గురించి విన్న తర్వాత ఆమె మనసు ఎడిపోయింది తెలిసిన, డాక్టర్ల వైపు పోవటం వైపు, వైద్యుల వైపు పోవటం వైపు. యేసుని గురించి విన్న తర్వాత ఆమె హృదయంలోకి వచ్చిందంటే రెండో స్టెప్లో ఒక విశ్వాసం వచ్చింది. వింటము కాదు, వినడానికి అందరింటానే ఉంటారు, వాక్యం అందరింటానే ఉన్నారు. నిజంగా చెప్పాలనుకుంటే మీకు అందినంత వర్తమానము మన సహవాసాలు తిరిగినా కూడా ఎవరికి కూడా అంత వర్తమానం అందదు. మీరు చూస్తున్నారు, మన మధ్యలోకి వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు వింటున్నారు, చూస్తున్నారు కదా. ఇంత స్పష్టంగా, ఇంత వివరంగా, సంపూర్ణంగా మీకు ఇచ్చినటువంటి దేవుని యొక్క ప్రేమ వర్తమానము, దేవుడు ఎంతగా మనం ప్రేమిస్తున్నాడంటే నన్ను కూడా కలుపుకొని ఆయన చెప్పండి, ఆయన ఇస్తేనే నేను చెప్పగలుగుతున్నాను, లేదా నేను ఎక్కడ చెప్పగలను? అంత శ్రేష్టమైన తలంపులు. ఆమె 12 సంవత్సరాలు ప్రభుకు దూరంగా ఉంది. అయితే ఎప్పుడైతే విన్నదో ప్రభుకు దగ్గర వెంటనే విశ్వాసం వచ్చింది. మనం వింటామే కానీ ఈరోజు వాక్యం విన్నాను, వెంటనే లోన విశ్వాసం ఉత్పన్న కావాలా. విన్న వాక్యాన్ని నేను నా హృదయంలో పాటిస్తాను, అది నెరవేరుస్తాను అనే విశ్వాసంలోకి వస్తే నీ విన్న వాక్యం నీకు మేలుకరంగా ఉంటుంది. వాక్యం వింటారే వెళ్ళిపోతారు కానీ ఏమైనా ఉంటుందా? అందుకని వాళ్ళ యొక్క జీవితాలు అలాగనే కనబడుతూ ఉంటాయి. నామకార్థంగా ఆదివారం కనబడతారు, కొందరు ఆ సమయాల్లో అనుకూలతను బట్టి ఇక్కడ కనబడుతూ ఉంటారు. మిగతా సమయం అంతా ఈ స్త్రీ ఎలా పడుతున్నారు, అలా కష్టాలు పడుతున్నారు. ఈ పని కాదు, ఆ పని కాదు, ఈ పని ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ. దేవుడు ఎందుకు చేస్తారు ఇవన్నీ? దేవుడు ఎందుకు చేస్తారు అవన్నీ? ప్రియమైన సోదరి సోదరులారా, అందుకని ఇప్పుడు ఆమె విన్న తర్వాత, విశ్వాసం వచ్చిన తర్వాత మూడో స్టెప్ ఏం చేస్తారు సార్? ప్రభువు దగ్గరికి వచ్చింది.
ప్రభు దగ్గరికి రావాలంటే మధ్యలో ఏం జరిగింది విశ్వాసం వచ్చింది. వింటం ఒకటైతే విశ్వాసం వస్తేనే ప్రభు దగ్గరికి రాగలం. మనకి విశ్వాసం ఉంటేనే ప్రభు కొరకే కార్యం చేయగలం, ప్రభు యొక్క మందిరానికి రాగలం, బైబిల్ స్టడీకి రాగలం. ఇప్పుడు వీళ్ళున్నారు చాలామంది మన సంఘంలో, మరి వాళ్ళందరూ కూడా క్రైస్తవులే కదా, మీలాగా వాడు కూడా డ్యూటీలు పోయి వెళ్ళొచ్చేవాళ్ళే, మీలాగా వాళ్ళు కూడా రకరకాల పనులు ఉన్నవాళ్ళే, అనేక ఎవరికున్న పనులు వాళ్ళకు ఉంటాయి కదా. అదే సమయంలో వారికి ఏమి లేదంటే విశ్వాసం లేదు. ఏ విశ్వాసం లేదంటే పోతే అంత పోతే అంత, ఏదో పోకపోతే వచ్చే నష్టం ఏంటో వాళ్ళు తెలుసుకోవటంలా. ఒక మీటింగ్ పోయింది అంటే ఒక నష్టం నువ్వు సంపాదించుకున్నావని గుర్తుపెట్టుకో. ఒక ప్రార్థన పోగొట్టుకున్నావంటే ఒక నష్టాన్ని నువ్వు సంపాదించుకున్నావని గుర్తుపెట్టుకో. దేవునికి ఆరాధన పోగొట్టుకున్నావంటే ఒక నష్టాన్ని సంపాదించి పెట్టుకుని ఇవన్నీ కూడగట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు తెలుసుకుంటావు ఇవన్నీ కూడా. అందుకని ప్రజలకి ఈ విషయాలు చాలా లెక్కనేతనంగా ఉంటాయి. నా భార్య పోయిందిలే నేను ఇంటికాడ ఉంటాను, మా అమ్మ పోయిందిలే నేను ఇంటికాడ ఉంటాను. అందుకనే ఆ కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు ఏడుస్తూ ఉంటారు, అప్పుడు బాధపడుతూ ఉంటారు, అప్పుడు ప్రార్థనలు అడుగుతూ ఉంటారు, అప్పుడు కన్నీరు కారుస్తూ ఉంటారు. ఆ తర్వాత 4వ స్టెప్లోకి వచ్చేది ఏమైపోయింది? జన సమూహం నుండి ప్రభు దగ్గరికి రావాలంటే, ప్రభుని ముట్టుకోవాలంటే, ఆయన వస్త్రం మాత్రం ముట్టుకోవాలంటే, ఆయన తాగాలంటే ఎంతమంది ఉన్నారు చూడండి అక్కడ. జన సమూహము చాలా అడ్డుగా ఉన్నారు. అదే మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు కార్యం ఎప్పుడైతే చేయాలనుకుంటారో నీకు ఆటంకాలు ఎన్నో వస్తాయి. జన సమూహము ప్రభుతో ఉన్నవారే నీకు ఆటంకరంగా ఉంటారు, అది జ్ఞాపకం చేసుకో. ప్రభుతో ఉన్నారు ఆ జనాంగము, ఆ జనాంగం నుంచి రావాలయ్యేమే, అయితే వారే ఆమెకి ఆటంకరంగా ఉన్నారు ముందుకు పోవడానికి, లేకుండా పోయేదాని కొరకు. నా ప్రియమైన సోదరులారా, బాగా అర్థం చేసుకోనండి. ఎప్పుడు ఒక అడుగు ముందు వేసుకోవాలనుకుంటారో ఒక ఆటంకం నీకు వస్తుంది. అయితే ఆ స్త్రీ విశ్వాసం, బలమైన విశ్వాసం, జన సమూహాన్ని లెక్క చేయకుండా, కనీసము ప్రభుని చూడలేకపోయినా, ఆయనతో మాట్లాడలేకపోయినా, ఆయన చేయి నా నెత్తి మీద పెట్టాలని ఆశ నాకు లేకపోయినా, కనీసము ఆయన వస్త్రమన్నా ముట్టుకునేంత ధన్యత నాకు దొరుకుతుందా? ఇలాంటి విశ్వాసాన్ని బైబిల్లో నేను ఎక్కడ చూడలా. బైబిల్లో చాలామంది స్వస్థపరచబడ్డారు, కానీ ఈమంత విశ్వాసం కలిగినటువంటి స్త్రీ నేను ఎక్కడ చూడాలి బైబిల్లో. అందరేమంటారంటే ఆయన రావాలా, ఆయన నూనె రాయాలా, చేయబట్టి ప్రార్థన చేయాలా, మా ఇంటికి రావాలా, మాకు ప్రార్థన చేయాలా, అలాగా మనం ఆలోచన చేస్తూ వస్తాం. కానీ ఈమె విశ్వాసం చూడండి, అంటే ఎంత విశ్వాసమో. ఏ విశ్వాసం చూడండి, వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు. అందుకని ప్రభు అక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు రాయాలి. అక్కడ రాశారా? అక్కడ ఉన్నటువంటి శిష్యుల పేర్లు రాశారా? రాశారా? ఎవరి పేరు రాశారు? ఆ స్త్రీని గురించి రాశారు. అక్కడ ఉన్న వాళ్ళందరి గురించి చెప్పడు ఒక మాట. ఏమని చెప్పాడు? ఏమని అన్నాడు? మిగతా అక్కడ ఉన్న వాళ్ళందరి గురించి నా కుమారుడు అన్నాడా? ఒక్కరు చాలు ప్రభువుకి. విశ్వాసం గలవారు ఒక్కరు చాలు ప్రభువుకి. ఏమన్నాడంటే కుమారి, ఆ కుమారా, ఒక అన్యురాలు, ప్రభుని ఎరిగినట్టు ఆయన 12 సంవత్సరాలు ప్రభు అంటే తెలియదు ఆమెకి. ఆమెను పట్టుకొని ప్రభు ఏమంటున్నాడు, నీవు నా కుమార్తె, ఇక మీదట నీకు ఏ మాత్రం ఏది తక్కువ ఉండదు, నీకు బాధ కానీ, నీకు రోగము కానీ, నీకు ఎలాంటి ఇబ్బంది కానీ ఇక ఉండదు కుమారి. చూసారా పిల్లల, ఆమెలో ఉన్న విశ్వాసం ఎంతవరకు చేసిందంటే వస్త్రం చెంగు పుట్టుకుందంతే. వెంటనే ప్రభు ఏం చేసింది తెలుసా? తనలో ఉన్న శక్తిని విడుదల చేసేసాడు. ఇక్కడ లోతైనటువంటి వర్తమానాలు ఏంటంటే, ఆయనతో నడుస్తున్న శిష్యులకు లేదు ఈ శక్తి, ఆయనతో ఉన్నటువంటి గుంపులతో ఉన్నటువంటి వారిలో లేదు ఈ శక్తి. ఈ శక్తి ఎవరికి పోయింది?
ఆ గుంపులో ఉన్నటువంటి ఒక్క విశ్వాసికి మాత్రమే ఆయన ప్రభావం పోయింది. చదవన్నమాట చూడండి. చూడండి పిల్లలు ఇక్కడ ఉన్న మాట బాగా అర్థం చేసుకోండి. ఆయన చూడండి ఏమన్నాడు తెలిసిన, వెంటనే తనలో ఉన్న ప్రభావము. కాబట్టి దేవుని యొక్క ప్రభావం ఎవరికి పోతుందంటే, దేవుని ఆశీర్వాదం ఎవరికి పోతుందంటే, దేవుని ఆరోగ్యం ఎవరికి పోతుందంటే, దేవుని యొక్క దీవెన ఎవరికి పోతుందంటే, దేవుని యొక్క శక్తి ఎవరికి పోతుందంటే ఆ విశ్వాసం ఉన్న వారికి మాత్రమే పోతుంది. ఆ విశ్వాసం ఉన్న వారికి మాత్రమే పోతుందండి. అందుకనే ప్రియమైన ఆశీర్వదిస్తారు. వెంటనే ప్రభు అంటున్నాడు, జన సమూహం వైపు చూశాడు. ఈ ప్రభావం మరి వాళ్ళ మీద పోలేదే. చర్చిల్లోకి వచ్చినప్పుడు అనేక చర్చిల్లో మనం చూస్తున్నాం అన్ని రోజుల్లో వేలాది సంఘాలు జనాలు, మన సంఘాల్లో కూడా వందలాది వేలాది సంఘాలు మనం కూడా చూస్తూ ఉంటాం. ఎందుకు వాళ్ళలో మార్పు రావటం లేదు? ఎందుకు వాళ్ళ జీవితాలు మారటం లేదు? ఎందుకు వాళ్ళ బ్రతుకులు మారటం లేదు? వస్తారు, గంట కూర్చుంటారు, వెళ్తారు, అయిపోయింది నా పని. అందుకనే ప్రభు వచ్చినప్పుడు వీళ్ళందరూ విడిచిపెట్టబడతారు. అనుమానం లేనే లేదు. నేనెప్పుడో సహవాసంలో ఉన్నాను, సంఘాలకు వెళ్ళాను కాదు. ఎవరు అపోస్తుల బోధలో, ఎవరు ప్రార్థనలో, ఎవరు రొట్టె విరుచుటలో, అది కూడా యోగ్యముగా ఆరాధిస్తారో వారు ఖచ్చితంగా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారు, పరలోక రాజ్యంలో ఉంటారు. మిగతా వారు విడవబడతారు, బుద్ధి లేని కన్నీరు కొని ఏడుస్తారు. తర్వాత ఏదైనా అవకాశం ఉంటే ప్రభు ఛాన్స్ ఇస్తారు వాళ్ళకి, అనేకమైన శ్రమల్లో పొందిన తర్వాత. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మన యొక్క విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా. అందుకని ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, మరి ప్రభావం వెళ్ళిపోయింది, ఆమెలోకి మాత్రమే పోయింది, మిగతా వారికి ఎవ్వరికి పోలా. జన సమూహం మాత్రం ఉన్నది ఆయన చుట్టూ, ప్రభావం అక్కడ మాత్రమే పోయింది. ఇప్పుడు ఆయన అన్నాడు, ఎవరు నన్ను ముట్టింది అని అన్నాడు. ప్రభు తెలియదు ఆ సంగతి. ఒక్కొక్క మాట బాగా అర్థం చేసుకోండి. ప్రభు తెలియదు ఆ సంగతి. అంటే ఆమె నా కొరకై బయటికి వచ్చి ఏం చెప్తుంది? అయ్యా నేనని ఒప్పుకుంటానా లేదా? తన జరిగినటువంటి కార్యాన్ని కొరకై ప్రజల ఎదుటికి వస్తుందా లేదా? చాలామందిని దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ ఏం చేస్తారు తెలిసిన? లెక్క లేకుండా తీసేస్తారు. దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన దీవెనను లెక్కలేనితనంగా చూసుకుంటారు. ఎంత లెక్కలేనితనంగా ఉంటారంటే ప్రభు ద్వారా మేలు పొంది కూడా ఆయన కొరకై ముందుకు అడుగు పెట్టరు. ఆయన దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పలేరు, ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించలేరు, ఆయన దగ్గరికి వచ్చి ఆరాధించలేరు. చూడండి ప్రియులారా, అందుకొరకే ప్రభు అడుగుతున్నారు, ఎవరు నన్ను ముట్టుకుంది? ఎంతమంది ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం మన సాక్ష్యాన్ని? మనం ఉన్న స్థలాల్లో ప్రభు నన్ను ముట్టుకున్నాడు, ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ప్రభు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ప్రభు నా బిడ్డలను, ప్రభు నా కుటుంబాన్ని, ప్రభు నా భర్తను ఎంతమంది చెప్పుకోగలుగుతున్నా? ఆ స్త్రీ వల్ల మన విశ్వాసాన్ని పెంచుకోండి. అప్పుడు చూడండి, మీరు అద్భుతాలు చూడబోతే దేవుని ప్రశ్నించండి. ప్రభు అన్నాడు, మీరు ఇది చేసి చూడండి, నేను కానీ ఆకాశతోములు మీ కొరకు విప్పకపోతే ఏ ఆశీర్వాదం నీకు కావాలో, అది ఆరోగ్యమైన, శరీర సంబంధమైన, చదువు సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, మానసిక సంబంధమైన ఎలాంటి రోగమైనా సరే, నీ కొరకు నేను ఆకాశాన్ని వెళ్ళకపోతే ఇది చేసి చూడు. అందుకని ప్రియమైన ఆశీర్వదిస్తున్నారా, అద్భుతమైనటువంటి మాట ఏంటంటే అక్కడ ఆమె వచ్చి సాగిలిపడి భయపడి వణగచ్చు, అయ్యా నేనే నీ వస్త్రాన్ని ముట్టుకున్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, చదవండి ఆఖరిగా మాట చూడండి, ఎంత మంచి మాట అన్నాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ 4 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం.
ఒకటి రోగం నుంచి బాగా వచ్చేసింది, మళ్ళీ ఏమంటున్నాడు, మన చదువుకున్న ఆఖరి మాట ఏమో తెలిసిన, స్వస్థత కలుగును కాకంటే మళ్ళీ రెండోసారి రాదు నీకు. అది దానికి అర్థం. ఒకసారి రోగం వస్తే రెండోసారి వస్తుంది, రెండోసారి రోగం వస్తే మూడోసారి వస్తుంది. ఏంటి వచ్చిందే రోగం వచ్చే రోగం అంటే కారణం ఇదే. ప్రభు ఏదైనా కానీ ఒకసారి చేశారంటే రెండోసారి దాన్ని రాకుండా చేస్తాడు. అయితే ఆయన చెప్పిన విధానంలో మనం నడుస్తూ ఉంటే అప్పుడు మాత్రమే అది ఆ వాక్యం మనకు నెరవేరుతుంది. కుమారి అంటే ఇక్కడ ఏమైపోయిందన్నా, ఒక అన్యురాలు పరలోకం యొక్క దేవుడికి కుమార్తెగా స్వీకరించబడింది. మొదటి పాయింట్. రెండవది ఏం తెలుసా, నీకు సమాధానం ఇస్తున్నా. అందుముందు సమాధానం లేదు పాపం. ఎక్కడుంటే సమాధానం? ఉదయం వేస్తే సాయంకాలం వరకు రోగమే, డాక్టర్లు మందులు వేసుకోవడము, అనేక విధాలుగా బాధపడుతుంటే ఎక్కడుంటుంది సమాధానం? నెమ్మది ఎక్కడుంటుంది? కాబట్టి ప్రభు దగ్గరికి వస్తే స్వస్థతే కాదు, సమాధానం ఇస్తున్నాడు. మూడోది ఏమన్నాడు తెలిసిన, నీ బాధ అనగా బాధలు ఉంటాయి మనకు. కాలు నొప్పి వస్తే మన బాధ అనిపిస్తుందా లేదా? కాబట్టి మనకు వచ్చే బాధలు మనకు తెలుసు. ఏ బాధ అయినా సరే నీ బాధన నివారణ అంటే ఇక రాదు నీకు బాధ. స్వస్థత నేను చేస్తున్నాను, మళ్ళీ ఆ రోగం నీకు రానివ్వను నేను. తర్వాత ఇంకోటి ఏమన్నాడు, నీ యొక్క వ్యాధి తిరిగి నీకు రానివ్వను, సమాధానంగా వెళ్ళిపో. ప్రియమైన సోదరులారా, ఆమె ఏం పోగొట్టుకుని తెలుసా? ఆమె ఏం పోగొట్టుకుంది? దావీదు పోగొట్టుకున్నాడా లేదా? ఏం పోగొట్టుకుంది? ఈమె ఆరోగ్యం పోగొట్టుకుంది, సమాధానం పోగొట్టుకున్నది, బాధలకు గురైపోయింది, ఏడుస్తూ ఉండేది, కుటుంబంలో నెమ్మది ఉండేది కాదు, ధనాన్ని పోగొట్టుకున్నది, తన ఆస్తి అంతా పోగొట్టుకున్నది, అన్నీ పోగొట్టుకున్నది. ఎక్కడుంటే ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు, ప్రభు దగ్గర వచ్చినప్పుడు అన్నీ సంపాదించుకున్నది. ఒకటి కాదు, రెండు కాదు, ఏవైతే పోగొట్టుకున్నదో అదంతా కూడా సంపాదించుకుంటున్నది. ఇప్పుడు చెప్పండి, ఆమె గురించి ప్రజలు ఏమనుకుంటారు? ఇంట్లో ఏమనుకుంటారు? బంధువులు ఏమనుకుంటారు? డాక్టర్లు ఏమనుకుంటారు? డాక్టర్ కూడా కొన్నిసార్లు ఆశ్చర్యపోతారు, అరే ఈ రోగం ఏం బాగోదనుకున్నామే, ఎట్లా ఈ రోగం బాగైపోయింది. చాలామంది అలాంటి సాక్ష్యాలు మనం చదువుతూ వచ్చాం. ఒక దైవ సేవకుడు తను ఇచ్చినటువంటి సొంత సాక్ష్యం ఏంటంటే, సన్యాసులో ఒక వ్యక్తి చాలా రోగంతో బాధ అయిపోయి హాస్పిటల్లో చేరాడు. డాక్టర్లు అంటే మాకు చెప్పారు, ఈ రోగము ఇంత త్వరగా బాగోదు. ఆయన కృషించి నీరసించి కొంత సమయం కొరకు దేవుడు ఆయన కొంతకాలం ఈ లోకంలో ఉంటాడు, తర్వాత ఆయన చనిపోతాడు. కానీ మేము చేయవలసినంత మేము చేస్తున్నామని చెప్పాడు. ఆ దైవసేవకుడు చెప్పిన మాట ఏంటంటే, దైవసేవకుడు హాస్పిటల్కి వెళ్ళి ఆయన చెప్పిన మాట ఏంటంటే, వైద్యుడిగా మీరు చేయవలసిన పని మీరు చేయండి, మీరు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ మీరు ఇవ్వండి, మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ప్రార్థన చేసి మేము వెళ్తాం, మాకు మీరు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు వెళ్ళారు, ప్రార్థన చేశారు, ఆ వ్యక్తిని బలపరిచాడు. కుమారుడు భయపడగాకు, ధైర్యంగా ఉండు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నువ్వు తిరిగి లేచి మందిరానికి వస్తావు, ఆరోగ్యం ఉంటామని చెప్పాడు. వెళ్ళిపోయినారు. కొన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్ వచ్చి చూసేటప్పటికి ఏమీ కనబడుతుంది. అరే ఇది అలాగ పెరిగిపోయే రోగం అనుకున్నామే, ఇదేంటి అసలు ఏం రోగం లేకుండా పోయిందే, ఉన్నవి లేనివిగా ఉన్నవి చేయగల దేవుడు కాదు అన్నాడు. అప్పుడు డాక్టర్స్ అన్నాడు, ఆయనతో అన్నమాట ఏంటంటే, ఈ రోగాన్ని మేము బాగు చేయాలా, నువ్వు నమ్మిన జీసస్నే నేను బాగు చేశానని డాక్టర్లు ఇచ్చారు సాక్షి. చూసారా? కాబట్టి ప్రియమైన సోదరులారా, మనం ఎన్నైనా పోగొట్టుకోవచ్చు,
కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. 4 విషయాలు చెప్తూ వచ్చాను. మనం పోగొట్టుకునేది ఆస్తులు పోగొట్టుకుంటాం. నువ్వు పోగొట్టుకుందా లేదా? ఆరోగ్యం పోగొట్టుకుంటాం. నువ్వు పోగొట్టుకుందా లేదా? సాక్ష్యం పోగొట్టుకుంటాం. నువ్వు పోగొట్టుకుంటుందా లేదా? ఆత్మీయత పోగొట్టుకుంటాం. ఈ 4 ఆమె దూరం ఉంది. ఇప్పుడు ఆ 4 ఆమె తిరిగి పొందిందా లేదా? అది కాబట్టి వినటం కాదు, కానీ వినితే విశ్వాసం వస్తుంది. విశ్వాసం రావడం కాదు, కానీ ఒక అడుగు ముందుకేద్దాం. అందుకని నేను ఈ వయసులో కూడా జనరల్గా ఈ వయసులో ఎవరు కూడా తిరగరు. కానీ దేవుడిచ్చిన శక్తిని బట్టి ఏమి చేయాలో, ఏ పనులు చేయాలో, మందిర కొరకైనా, మా కొరకైనా, దేని కొరకైనా ఒక విశ్వాసంతో అడుగేస్తూనే ఉన్నాను ప్రతిరోజు. కాబట్టి అదే విశ్వాసంతో మనం కూడా దైవ కార్యాలు ముందుకు వెళ్ళిపోదాం. ఈ మాటను గుర్తించుకొని, మీలో చాలామంది బలహీనులైపోతున్నారు, రోగులైపోతున్నారు. 3వ స్టేజ్ ఏంటది? చనిపోతారు. ఆ స్టేజ్కి వద్దు. ప్రభు మనకి ఇచ్చినటువంటి 70 సంవత్సరాలు గ్యారెంటీ. ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే 70 సంవత్సరాలు నీకు వారంటీ. నీకు ఎలాంటి ఎన్ని రోగాలు వచ్చినా నీ లోకంలో జీవిస్తావు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ ఆయువు తగ్గుతున్నదంటే దానికి నీవే కారణం. నీ ఆయువు తగ్గుతుందంటే నీవే కారణం. అది అర్థం చేసుకోనండి. 70 సంవత్సరాల తర్వాత ఇక మనం అడగడానికి లేదు దేవుడు. అది కృపా కాదు. ఇప్పుడు నేను 70 దాటాను, 74కి వచ్చాను. నేను అనుకోలేదు. ఆయన 1950లో నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇసుకేవాలి నువ్వు కన్నీరు కార్చావు కాబట్టి నీకు 15 సంవత్సరాలు అని నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు సేవ కొరకని. 65 వచ్చినప్పుడు తిరిగి ఆమెతో చెప్పాను. 65 వచ్చినప్పుడు తిరిగి నాకు మళ్ళా అదే బలహీనత నాకు కనబడింది. కానీ ప్రభు ఇంకా నీ పని నీ పరిచయం ఉన్నది కాబట్టి నీ జీవితాన్ని ఆయుష్ను పొడిగిస్తున్నాను అని అన్నాడు. కానీ మనకు కూడా హక్కు ఉన్నది. 70 సంవత్సరాలు జీవించే హక్కు మనకు ఉన్నది. అది పోగొట్టుకోకుండా ఉండాలా, అందరం ఆరోగ్యంగా ఉండాలా, దైవ కార్యాల్లో ముందుకు వెళ్ళాలా. ఆఖరికి ఒక్క మాట చదువుకొని ప్రార్థనలో వెళ్ళిపోతాము. సామెతల గ్రంథంలో ఆఖరి మాట. సామెతల గ్రంథంలో కాదు, కీర్తన గ్రంథంలో ఉంటుంది అన్నమాట. 91వ అధ్యాయం. ఏ కీర్తన గ్రంథము? 91వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుకొని గుర్తుంచుకుందాము. బైబిల్ పట్టణాన్ని 91వ అధ్యాయం చదవండి. 16 చదవండి. 15, 16 చదవండి. అతను నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరం ఇచ్చదను, తోడయుందును, చూసారమ్మా. దీర్ఘాయువు అంటే ఏంటి? 70 సంవత్సరాలు. నోకాలంలోకి వచ్చినప్పటికి 120 సంవత్సరాలు. ఆదాము సంతతి వాళ్ళకి 900 సంవత్సరాలు, 950 సంవత్సరాలు. మన టైంకి వచ్చినప్పటికీ 70 సంవత్సరాలు. ఈ 70లో కూడా చాలామంది ఎగిరిపోతున్నారు రకరకాలుగా. అందుకని మనమందరం కూడా జాగ్రత్తగా ఉండి, ప్రస్తుత పరిస్థితులు బయటికి పోతే తిరిగి వచ్చే పరిస్థితులు కాదు. కారు ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, బస్ యాక్సిడెంట్ ఎప్పుడు అవుతుందో తెలియదు, రైల్వే ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు. రకరకాలైనటువంటి ఒక పరిస్థితుల్లో మనం వెళుతున్నాం. చివరి దినాల్లో మనం ఉన్నాము. జాగ్రత్తగా ఉన్నాం. నా రక్షణ అతను చూపిస్తానని అన్నాడు. దీర్ఘాయువు మనకి ఇస్తానన్నాడు. భయపడాల్సిన పని లేదు. ప్రభువా, నీవిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంగా నేను ముందుకెళ్తున్నాను. దేనికి నేను భయపడను, రోగానికి భయపడను, డాక్టర్ వైపు చూడను, మందుల వైపు చూడను, నీ వైపు చూస్తాను అను లేపి నిలబడతాను నేను. ఆ స్త్రీ ఎంత ఆరోగ్యకరంగా మంచి సాక్షికారం ఉన్నదో వాళ్ళు కూడా ప్రభు చేస్తాను. నేను ప్రార్థన చేస్తున్నా. ప్రేంగళ మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మరొకసారి
రాగల మా ప్రియులందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కొందరాలైపోయినారు, బలహీనైపోతున్నారు. ప్రభావాన్ని కూడా బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రేమల మా తండ్రి, వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకురండి. ఎవరి శరీరంలో ఎలాంటి అనారోగ్యం ఉన్నదో మీకు తెలుసు కాబట్టి వారికి అవసరం మంచి ఆరోగ్యం దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రేమల మా పొడవ తండ్రి, జింగల మా దేవ, నమ్మకమైన మా ప్రభా, మీరు మాట్లాడిన మాటలు ఎంతో శ్రేష్టమైనవి కాబట్టి మేము కూడా ప్రభా కలిసి దేవునికి ఇచ్చే యొక్క సత్యాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దీర్ఘాయుష్మంతులకు ఎలాగ ఉండాలో మీరు మాట్లాడుతూ వచ్చారు కాబట్టి ప్రభా, కొంతమంది సహోదరులు ఇక్కడ కొంతమంది బాగులేకుండా ఉన్నారు, వారి కూడా ప్రార్థన చేస్తున్నాం. సోదరి కరుణమ్మ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతుంటున్నది, తను కూడా కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. సోదరి రత్న, మా తండ్రి అమ్మాయి కూడా తనతో మా ప్రభు తిరుగుతో బాధపడుతూ ఉంటున్నది, తను కూడా కనికరించి ఆరోగ్యంతో నింపుతామని ప్రార్థన చేస్తుంటున్నాం. సోదరి విజయలక్ష్మి, తను కూడా మా తల్లి కడుపులో మా ప్రభు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతుంది, తను కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం. సోదరి కళ్యాణి, తను కూడా శరీరానికి బలహీనతో బాధపడుతుంటున్నారు. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరికీ ఆరోగ్యం దయచేసి వాక్యం వింటూ వచ్చారు కాబట్టి ఇలాంటి ఒక బలహీనతకు గురి కాకుండా ఉండాలంటే మా ప్రభు అలాగా సహోదరులు కూడా దినాల్లో చాలామంది బలహీనైపోతున్నారు. జోష బ్రదర్ బలహీనుడైపోయినాడు, జనాథన్ బ్రదర్ బలహీనుడైపోయినాడు. అలాగా ప్రభా మా తండ్రి, మా ప్రభా కుల అలోకు రకరకాల బలహీనతలో చిక్కుకొని పోతుంటున్నారు. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోరండి, బలపరచండి, సంఘాన్ని బలపరచండి. ముందున్న సేవా పరిచయం కూడా మనం సిద్ధపరుస్తారండి. విధాన స్థలకం చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ శనివారం ప్రార్థన కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఆదివారం ప్రభుత్వం కొరకు సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వెళ్ళుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యైన సహవాసం మనకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.